Hello everyone, welcome to Compete Minds and welcome to today's the Hindu editorial analysis session, which will help the students learn vocabulary, grammar, and context. And it will also help the students gain good marks in English subject for various competitive examinations. And we are very happy that we got good response to the yesterday's editorial analysis video. And we are also working to give you the best in every editorial session. It was best initiative yesterday. And we're also trying to give you the best from every editorial video to you. What you have to do is you have to keep a notebook and take down words from the video and do watch it regularly. And the words which we are giving, the vocabulary which we are giving from the video will be very useful for you to answer some of the English examination sections very easily. So let's begin the session. First, we'll start with vocabulary. So vocabulary mostly taken from the editorial today. Vocabulary plays a major role in answering some of the English examination sections, such as synonyms, antonyms, fillers, close test, word usage, and reading comprehension. These are the English examination section. To answer them, you must have command over vocabulary. సో ఈ సెక్షన్స్ ఆన్సర్ చేయాలంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా వొకాబులరీ మీద కమాండ్ ఉండాలి. మరి రెగ్యులర్గా మనకు ఎడిటోరియల్ వచ్చే వొకాబులరీ వాటి యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి మళ్ళీ ఎగ్జామ్స్లో మోస్ట్లీ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ వొకాబులరీ ఇందులో వచ్చే వీడియోలో వచ్చే వొకాబులరీ నోట్స్ పెట్టుకొని మళ్ళీ రిపీటెడ్గా వాటిని ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఈజీగా ఎగ్జామ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. సో లుక్ ఎట్ ద ఫస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకు చూడండి ఎస్చు. ఎస్చు అని ఇచ్చాడు. ఎస్చు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దీన్ని వర్బ్ అంటాము. వర్బ్ అంటే దేని తెలియస్తుంది, యాక్షన్ తెలియస్తుంది. ఎస్చు మీనింగ్ ఏంటంటే అవాయిడ్ చేయడం, అంటే ఇంటెన్షనల్గా అవాయిడ్ చేయడం. సో టు డెలిబరేట్లీ అవాయిడ్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ సంథింగ్, అంటే దూరంగా ఉండడం, అవాయిడ్ చేయడాన్ని మనం ఏమంటాం, ఎస్చు అంటాము. దాని సినోనిమ్స్ చూడండి, అవాయిడ్, ఫార్గో, ఫార్స్వేర్, రెనౌన్స్ అండ్ షన్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. అగైన్ మళ్ళీ వీట్నెస్, యాంటనిమ్స్, సినోనిమ్స్, యాంటనిమ్స్ కింద మళ్ళీ ఎగ్జామ్స్లో ఇస్తాడు. సో వాట్ ఆర్ దే? ఫార్గో, ఫార్స్వేర్, రెనౌన్స్, ఇవి మనకి షన్, ఇవి సినోనిమ్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్చు అంటే అవాయిడ్. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి చూడండి, ఫేస్. ఎస్చు అంటే అవాయిడ్, అపోజిట్ వర్డ్ ఏంటి, ఫేస్ చేయడం, యాంటనిమ్ అంటే ఫేస్ చేయడము. కీప్, ఎంబ్రేస్ అండ్ యాక్సెప్ట్, దీస్ ఆర్ అపోజిట్ వర్డ్స్. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. షీ ఎస్చూస్ అంటే షీ అవాయిడ్స్ లేట్ నైట్ టీవీ. అంటే టీవీ లేట్ నైట్ చూడడం అంటే ఆమెకు అవాయిడ్ చేస్తా అని చెప్తున్నాడు. లేట్ నైట్ టీవీ చూడడం అవాయిడ్ చేస్తుంది. అండ్ ప్రిఫర్స్ రీడింగ్ బిఫోర్ బెడ్. ఆమె బిఫోర్ బెడ్ ఓన్లీ చదవడానికి ఇష్టపడుతుంది, కానీ టీవీ చూడడానికి ఇష్టపడుతుంది, అంటే అవాయిడ్ చేస్తుంది అనమాట. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్చు అంటే అవాయిడ్. సో ఇది మనం కాంటెక్స్ట్లో ఇది ఒక మీనింగ్ ఐడియా ఉంటే మా సెంటెన్స్ చదివినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వర్డ్ ఈకో. ఈకో అంటే ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అండ్ నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ ఫంక్షన్ బోత్ యాజ్ నౌన్ అండ్ వర్బ్. వర్బ్ ఏం తెలియస్తుంది, యాక్షన్ తెలియస్తుంది. నౌన్ ఏం తెలియస్తుంది, నేమ్స్ తెలియస్తుంది. నౌన్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాము సెంటెన్స్లో, సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. అంటే దీన్ని సబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో యాక్షన్ తెలియజేస్తుంది, వర్బ్ యూజ్ చేయొచ్చు. మరి ఈకో అంటే మనకు సౌండ్ అంటాం, రీసౌండ్ అంటాం కదా, దాన్ని ఈకో అంటాం. మరి ఈ కాంటెక్స్లో వచ్చేసి మనకు దాన్ని వర్బ్గా యూజ్ చేస్తాడు. కాబట్టి మీనింగ్ ఏంటంటే టు రిపీట్ ఆర్ ఇమిటేట్ సమ్వన్, అంటే టు కాపీ సమ్వన్ ఆర్ టు రిపీట్ సమ్వన్ ఆర్ సంథింగ్. మళ్ళీ అదే రిపీట్ చేయడాన్ని ఏమంటాం మనం, ఈకో అంటాము. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు రిఫ్లెక్ట్, రిపీట్, ఇమిటేట్ అండ్ రివర్బరేట్ అని వస్తుంది. యాంటోనిమ్స్ వచ్చేసి మనకు డిఫర్, అపోజ్, రివర్స్, అబ్జర్వ్ అండ్ మాఫిల్ అని వస్తుంది. సో దీస్ ఆర్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఆఫ్ దట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈకో అంటే రిపీట్. ఈ కాంటెక్స్లో రిపీట్ చేయడం అనమాట. అంటే అది మీనింగ్ దాన్ని మైండ్లో పెట్టుకుంటే మీకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ద స్టూడెంట్స్ ఈకోడ్ అంటే రిపీటెడ్ ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్. టీచర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేశారు అంటున్నాడు. ఏంటి, ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ వన్ అండర్స్టూడ్ ద అసైన్మెంట్. అంటే స్టూడెంట్ ఏం చేశాడు, ద స్టూడెంట్ ఈకోడ్ అంటే స్టూడెంట్ రిపీటెడ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఎందుకు, టు ఎన్ష్యూర్ ద ఎవ్రీ స్టూడెంట్ అండర్స్టూడ్ ద అసైన్మెంట్. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమైందా లేదని మళ్ళీ రిపీట్ చేశాడు టీచర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అని అంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఈకో అంటే రిపీట్, అంటే రిఫ్లెక్ట్, ఇమిటేట్ వస్తుంది. నెక్స్ట్ వర్డ్ రెస్ట్. రెస్ట్ అనేది ఇది మనకి డబ్ల్యూతో ఆర్ఈఎస్టీ వేరు, డబ్ల్యూఆర్ఈఎస్టీ వేరు. రెస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే
ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమంటాం అంటే వర్బ్ ఫామ్ అంటాం. రెస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్. సో దాని మీనింగ్ ఏంటంటే లాక్కోవడము, ఫోర్స్ చేయడం, ఫోర్స్ఫుల్గా లాక్కోవడం అంటాం. సో మీనింగ్ ఏంటంటే టు ఫోర్స్ఫుల్లీ పుల్ సంథింగ్ ఫ్రమ్ ఏ పర్సన్స్ గ్రాప్స్, అంటే చేతిలోకి వెళ్ళి లాక్కోవడం అంటారు కదా, లాక్కోవడం బలవంతంగా. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు సీజ్, ఎక్స్టార్ట్, స్నాచ్ అండ్ ఉజ్రో. సో ఇవి మళ్ళీ రిపీట్ అని చూసుకో. స్నాచ్, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి లాక్కోవడం అనే మీనింగ్ వస్తుంది. స్నాచ్ చేయడము, క్యాప్చర్ చేయడము, ఇంకా ఉజ్రబ్, ఇంకేంటి మనకి ఎక్స్టార్ట్. ఈ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రెండు. ఓకే, అవి మళ్ళీ సినోనిమ్స్ యాంటోనిమ్స్ క్వశ్చన్స్లో ఇస్తాడు మీకు. సో దాని యొక్క అపోజిట్ వర్డ్స్ ఏంటి యాంటోనిమ్స్ అంటే సరౌండర్, సరౌండర్, రిలింక్విష్, వదిలేయడము, ఈల్డ్ అండ్ గివ్ అప్, అంటే వీటి అపోజిట్ వర్డ్స్ ఏంటి? వదిలేయడం. సో ఇవి రెస్ట్ అంటే మీనింగ్ ఏంది? లాక్కోవడం ఫోర్స్ఫుల్గా. ఎగ్జాంపుల్ చూడండి, హీ రెస్టెడ్ ద వెపన్, అతను వెపన్ లాక్కున్నాడు ఫోర్స్ఫుల్గా. ఎక్కడ నుంచి? ఫ్రమ్ హిజ్ అటాకర్స్ హ్యాండ్, తన అటాకర్ హ్యాండ్ నుంచి లాక్కున్నాడు. అండ్ ఫ్లెడ్, పారిపోయాడు, లాక్కొని పారిపోయాడు. హీ రెస్టెడ్ ద వెపన్ అంటే ఆ వెపన్ లాక్కొని పారిపోయాడు అని చెప్తున్నాడు. సో కాబట్టి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెస్టెడ్ అంటే పుల్ సంథింగ్ బై ఫోర్స్. ఓకేనా? నెక్స్ట్ హీడ్. హీడ్ వచ్చేసి మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది, నౌన్గా కూడా ఫంక్షన్ చేస్తుంది. హీడ్ అంటే మనకు జనరల్గా వినడము, శ్రద్ధగా వినడము అంటారు కదా, శ్రద్ధగా వినడము అంటే పే అటెన్షన్ టు ఆర్ టు టేక్ ఏ నోట్ ఆఫ్ ఆర్ లిజన్ టు అండ్ కన్సిడర్ సంథింగ్ సీరియస్, అంటే జాగ్రత్తగా వినడాన్ని అంటాం మనం ఇక్కడ హీడ్ అంటాం. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు హియర్, లిజన్, ఒబే, టు టేక్ టు ద హార్ట్. టు టేక్ టు ద హార్ట్ అంటే నిడియం, అది అంటే జాగ్రత్తగా విని శ్రద్ధగా ఆచరించడాన్ని మనం ఏమంటాం? హీడ్ అంటాము. సో అపోజిట్ వర్డ్స్ వచ్చేసి మనకు డిస్రిగార్డ్ అంటే కన్సిడర్ చేయకపోవడం, ఫర్గెట్, నెగ్లెక్ట్, ఓవర్లుక్, ఇగ్నోర్, ఇవన్నీ కూడా అపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్. ఎగ్జాంపుల్, ఈ షుడ్ హీడ్ అంటే అతను వినాలి అంటున్నాడు. ఈ షుడ్ హీడ్ అంటే అతను వినాలి. ఈ షుడ్ లిజన్ అనమాట. ఏంటి? హిస్ డాక్టర్స్ అడ్వైస్, అతని డాక్టర్ అడ్వైస్ని తను వినాలి, శ్రద్ధగా వినాలి. ఎందుకు? ఇఫ్ హీ వాంట్ టు ఇంప్రూవ్ హిజ్ హెల్త్, తన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే జాగ్రత్తగా వినాలి అంటున్నాం. సో హీడ్ అంటే మీకు ఐడియా వచ్చింది. దాని కాంటెక్స్ట్లో మనకి ఎలా ఇచ్చాడు అనేది చూద్దాం. రీన్ అంటే ఇట్స్ ఎ వర్బ్ ఫామ్. దాని రీన్ అంటే రూల్ చేయడం, గవర్న్ చేయడం వస్తుంది. రూల్, పరిపాలించడం అంటారు కదా, పాలించడము అంటారు కదా. సో రూల్ యాజ్ ఏ మొనార్క్గా పరిపాలించడం అంటాము. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు రూల్, గవర్న్, డామినేట్ అండ్ ప్రిసైడ్. అపోజిట్ వర్డ్స్ వచ్చేసి మనకు సరెండర్, ఈల్డ్, గివ్ అప్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రీన్ అంటే మనకు రూల్ చేయడం అనే మీనింగ్ వస్తుంది, అంటే గవర్న్ చేయడము అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ నుండి, ద టీమ్ రూల్డ్ సుప్రీం ఇన్ ద కాంపిటీషన్, విన్నింగ్ ఎవ్రీ మ్యాచ్ కన్విన్సింగ్లీ. వారు ప్రతి మ్యాచ్ని రూల్ చేశారనమాట. ప్రతి మ్యాచ్ గెలిచారు, ప్రతి మ్యాచ్ని గెలిచారు నా ఫీలింగ్ ఇస్తారు. అంటే ద టీమ్ రూల్డ్ సుప్రీం ఇన్ ద కాంపిటీషన్ ఎవ్రీ మ్యాచ్, అంటే విన్నింగ్ ఎవ్రీ మ్యాచ్ కన్విన్సింగ్లీ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి? రీన్ అంటే రూల్డ్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కన్సెన్సస్. కన్సెన్సస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు. కన్సెన్సస్ అంటే ఇది నౌన్ ఫామ్, కన్సెన్స్ అంటే అగ్రిమెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సెన్స్ అంటే కన్సెన్సస్ అంటే ఏ జనరల్ అగ్రిమెంట్ ఆర్ కలెక్టివ్ ఒపీనియన్ రీచ్డ్ బై ఏ గ్రూప్, అంటే ఒక గ్రూప్ కానీ ఒక అగ్రిమెంట్కి రీచ్ అవ్వడాన్ని మనం అంటాం కన్సెన్సస్ అంటాం, కన్సెన్సస్. సో దానికి ఒక సినోనిమ్స్ చూడండి మనకు అగ్రిమెంట్, హార్మనీ, అకర్డ్, యునానిమిటీ అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ మీకు మళ్ళీ ఈ పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ మనకి. అండ్ అపోజిట్ వర్డ్స్ వచ్చేసి మనకు డిస్అగ్రిమెంట్, కాన్ఫ్లిక్ట్, డిసెంట్ అండ్ డిస్ప్యూట్ అని వస్తుంది. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ డిస్కషన్ తర్వాత ద కమిటీ రీచ్డ్ ఏ కన్సెన్సస్ ఆన్ ద న్యూ పాలసీ అన్నాడు. సో డిస్కషన్ తర్వాత కమిటీ ఫైనల్గా అగ్రిమెంట్కి రీచ్ అయింది అంటున్నాడు న్యూ పాలసీ పైన. కన్సెన్సస్ అంటే మీనింగ్ ఏంటి? అగ్రిమెంట్ ఇక్కడ మనకి. నెక్స్ట్ ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. ఇది అడ్జెక్టివ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. అడ్జెక్టివ్ అంటే ఏం చేస్తుంది? ఇట్ మాడిఫైస్ ద నౌన్, అంటే నౌన్ గురించి తెలియజేస్తుంది. ఫ్యాటిగ్ అంటే మనకు ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఆర్ ఎగ్జాస్షన్ అంటే టైర్డ్నెస్ అనమాట. ఎక్స్ట్రీమ్గా టైర్డ్ అవ్వడం అని మనం ఏమంటాం? మనము ఫ్యాటిగ్ అంటాము. సినోనిమ్స్ వచ్చేసి మనకు ఎగ్జాస్షన్, వేరీనెస్, వెరీ ఇంపార్టెంట్, వేరీనెస్, లెథర్జీ అండ్ ఎనర్వేషన్. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాటి చాలా జాగ్రత్తగా చూసుకోండి.
సో వేరీనెస్ అంటే టైడ్నెస్, లెథర్జీ అంటే ఇన్యాక్టివ్ లేజినెస్ అంటాము, అండ్ ఎనర్వేషన్ అంటే టైట్నెస్. సో కాబట్టి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాటిగ్ అంటే ఇక్కడ మనకి కాంటెక్స్ట్లో ఎలా ఇచ్చాడు అనేది మనం చూసుకోవాలి వర్డ్ని. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాటిగ్ అంటే టైట్నెస్. కాంటెక్స్ట్లో మనం ఆ ఫీలింగ్ తోటి మనం తీసుకోవాలన్నమాట. సో అపోజిట్ వర్డ్స్ ఏంటి? ఎనర్జీ, విగర్, రిఫ్రెష్మెంట్, విటాలిటీ అండ్ రీవిటలైజేషన్. ఓకే, వైటాలిటీ అండ్ రీవిటలైజేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద సోల్జర్స్ ఫెల్ట్ ఫ్యాటిగ్. ద సోల్జర్స్ ఫెల్ట్ ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ అంటే వాళ్ళు టైడ్ అయిపోయారు అనమాట. సోల్జర్స్ టైడ్ అయిపోయారు. ద సోల్జర్స్ ఫెల్ట్ ఫ్యాటిగ్ అంటే సోల్జర్స్ టైడ్ అయిపోయారు. ఎప్పుడు? ఆఫ్టర్ మార్చింగ్ లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ ద హీట్. సో హీట్లో లాంగ్ డిస్టెన్స్ నడవడం ద్వారా వాళ్ళు టైడ్ అయిపోయారు అంటున్నాం. సో ఫ్యాటిగ్ అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ టైడ్నెస్. నెక్స్ట్ డిఫెక్షన్స్. డిఫెక్షన్స్ అంటే ఇట్ ఈస్ ఎ నౌన్ ఫామ్. డిఫెక్షన్స్ అంటే మనము ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపింగ్స్ ఉంటాయి కదా, అంటే అపోజిషన్లోకి, ఈ పార్టీ నుంచి అపోజిషన్లోకి జంప్ అవ్వడాన్ని మనం డిఫెక్షన్స్ అంటాం. అంటే జంపింగ్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ ఇస్ కాల్డ్ డిఫెక్షన్ అంటాం. అంటే వెన్ పీపుల్ లీవ్ వన్ గ్రూప్ టు జాయిన్ అనదర్, ఎస్పెషల్లీ ఇన్ పాలిటిక్స్ ఆర్ మిలిటరీ సిచ్యువేషన్స్, అంటే అపోజిట్ గ్రూప్లోకి జాయిన్ అవ్వడాన్ని మనం డిఫెక్షన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఉండి, సెవరల్ మెంబర్స్ ఆఫ్ ద అపోజిషన్ యొక్క సెవరల్ మెంబర్స్, అపోజిషన్ పార్టీ యొక్క సెవరల్ మెంబర్స్ అనౌన్స్ చేశారు అట. ఏంటి? దేర్ డిఫెక్షన్ అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నామని అనౌన్స్ చేశారు. ఇక్కడ టు ద రూలింగ్ పార్టీకి వెళ్ళిపోతున్నా అనౌన్స్ చేశారు. సైటింగ్ డిసగ్రిమెంట్స్ ఓవర్ ద పాలసీ డెసిషన్స్, అంటే ఆ పార్టీలో పాలసీ డెసిషన్స్ పైన డిసగ్రిమెంట్స్ రావడం ద్వారా వారు రూలింగ్ పార్టీలోకి జంప్ అవుతున్నామని అనౌన్స్ చేశారు. సో డిఫెక్షన్స్ అంటే ఏంటి? అంటే లీవింగ్ వన్ గ్రూప్, వన్ పార్టీ టు అనదర్ పార్టీ అన్నమాట. నెక్స్ట్ బ్రింగ్ డౌన్. బ్రింగ్ డౌన్ ఈజ్ అ ఫ్రేజల్ వర్బ్. బ్రింగ్ డౌన్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే మనకి ఒక వర్బ్ ఉంటుంది, వర్బ్తో పాటు మనకి ప్రీపోజిషన్ ఉంటుంది, వర్బ్తో పాటు మనకు ప్రీపోజిషన్ ఉంటుంది. సో వర్బ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, పుట్ అని ఉందనుకోండి, ఇది వర్బ్, అండ్ ఆఫ్ అని ఉందనుకోండి, ఇది ప్రీపోజిషన్. సో మీరు ఈ వర్బ్ ప్లస్ ప్రీపోజిషన్ కాంబినేషన్లో ఇట్లా ఫ్రేజల్ వర్బ్స్ వచ్చినప్పుడు దీని మీనింగ్ సపరేట్ తీసుకోకూడదు. పుట్ అంటే పెట్టడము, ఆఫ్ అంటే దూరంగా పెట్టుమని రాదు మీనింగ్. ఇక్కడ ఈ రెండు కలిపి ఫిక్స్ మీనింగ్ ఇస్తాయి, దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాము. దాని మీనింగ్ ఏంటంటే మనకు పోస్ట్ పోన్. పుట్ ఆఫ్ అంటే మనకు పోస్ట్ పోన్ చేయడం. సో పుట్ అంటే దూరంగా పెట్టడము, ఆఫ్ అంటే దూరంగా, ఇట్లా సపరేట్ మీనింగ్స్ తీసుకోకూడదు. దే వర్క్ టుగెదర్ అండ్ మేక్ వన్ మీనింగ్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్. అంటే వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ కలిపి ఒకే మీనింగ్ ఇస్తే దాన్ని మనం ఏమంటాం? ఫ్రేజల్ వర్బ్ అంటాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? బ్రింగ్ డౌన్ అని ఇచ్చాడు. బ్రింగ్ డౌన్ అంటే మీనింగ్ మనకి టు కాజ్ సమ్వన్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ పవర్ టు లూజ్ దేర్ జాబ్. అంటే ఎదుటివాడి జాబ్ని పోగొట్టడం, అంటే బ్రింగ్ డౌన్ తీసేసేలాగా, అంటే ఆ జాబ్ అంటే బ్రింగ్ డౌన్ ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? టు కాజ్ సమ్వన్ టు లూజ్ దేర్ పొజిషన్, వాళ్ళ పొజిషన్ని పోయేలాగా చేయడం, అంటే లూజ్ అయ్యేలాగా చేయడం, కోల్పోయేలాగా చేయడం అనమాట. అండ్ టు కాజ్ సమ్వన్ టు లూజ్ దేర్ పొజిషన్, ఆ విధంగా చేయడాన్ని ఏమంటాం మనం? బ్రింగ్ డౌన్ అంటాం కాంటెక్స్ట్లో. ఎగ్జాంపుల్, ద అపోజిషన్ పార్టీస్ ఏదైనా ఫామ్ చేశాయి. ఏంటి? ఏ కోలిషన్ అంటే వాళ్ళు కూటమిని ఫామ్ చేసినారు. దేనికి అంటే టు బ్రింగ్ డౌన్ ద రూలింగ్ గవర్నమెంట్ పడగొట్టడానికి అపోజిషన్ కూటమిని ఫామ్ చేశాయని చెప్తారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రింగ్ డౌన్ అంటే, సో ఎదుటి వారి పొజిషన్ని కూల్చడం, అని దాన్ని ఏమంటాం? బ్రింగ్ డౌన్ ఈ కాంటెక్స్లో. నెక్స్ట్ దిస్ ఇస్ చూడండి, టీటర్డ్ ఆన్ ద బ్రింక్ అంది. టీటర్డ్ ఆన్ ద బ్రింక్ అంటే దిస్ ఇస్ అన్ ఇడియం. సో ఇడియం యొక్క మీనింగ్ ఎప్పుడు కూడా మనకు ఇండివిజువల్ వర్డ్స్ తోటి ఎప్పుడు తీసుకోకూడదు. ఇడియం ఆల్మోస్ట్ ఇట్ డజంట్ గివ్ లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఇదన్నీ చూడండి లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఏమవుతుంది? ఒకప్పుడు బ్లూ మూన్లో అనే మీనింగ్ వస్తుంది. ఇడియం, దిస్ ఇస్ కాల్డ్ ఇడియం. ఇడియం ఎప్పుడు కూడా మనకి లిటరల్ మీనింగ్ ఇవ్వదు, ఇట్ గివ్స్ ఫిగరేటివ్ మీనింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఒకప్పుడు బ్లూ మూన్లో వస్తుంది, కానీ అలా కాకుండా దీని లిటరల్ మీనింగ్ కాకుండా ఫిగరేటివ్ మీనింగ్ ఏంటంటే రేర్లీ అని వస్తుంది. అంటే ఇడియం అనేది మనకు డైరెక్ట్ ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మీనింగ్ ఇవ్వదు. ఇట్ హ్యాస్ ఎ మీనింగ్ దట్ గివ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరల్ మీనింగ్, దట్ మీన్స్ ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తుంది. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఇక్కడ రేర్లీ అని వస్తుంది. అలాగే ఇక్కడ ట్రీటెడ్ ఆన్ ద బ్రింక్ అని ఉంది. ట్రీటెడ్ ఆన్ ద బ్రింక్ అంటే బీయింగ్ వెరీ క్లోజ్ టు ఏ క్రిటికల్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్.
అంటే డేంజరస్ సిచ్యువేషన్ దగ్గరలో ఉండడాన్ని మనం ఏమంటాం, టీటర్డ్ ఆన్ ద బ్రింక్ అంటాం. ఇది ఇడియం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ రెక్లెస్ బిహేవియర్, అతని యొక్క రెక్లెస్ బిహేవియర్ ఏదైతే ఉందో డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ సమయంలో పుట్ దేర్ విన్ టీమ్ సక్సెస్, వారి యొక్క టీమ్ సక్సెస్ని టీటరింగ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు, ఇతని యొక్క రిక్లెస్ బిహేవియర్ అనేది వాళ్ళ టీం యొక్క సక్సెస్ని ప్రమాదంలోకి పడేసింది అంటున్నాడు. సో హిస్ రెక్లెస్ బిహేవియర్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ పుట్ దేర్ టీమ్ సక్సెస్ టీటరింగ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే ఫెయిల్యూర్లోకి నెట్టేసింది అని చెప్తున్నాడు. సో టీటర్డ్ ఆన్ ద బ్రింక్ అంటే బి వెరీ క్లోజ్ టు డేంజర్ ఆర్ క్రిటికల్ సిచ్యువేషన్. నెక్స్ట్ అనదర్ ఇడియం మనకి పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటే మనకి ఇట్ రెఫర్స్ టు ఏ డిమాండ్ ఫర్ సంథింగ్, అంటే డిమాండ్ చేయడము, అది నాది అని డిమాండ్ చేయడం, అంటే యూ హ్యావ్ రైట్ అనమాట, యూ హ్యావ్ రైట్ టు డిమాండ్ సంథింగ్ అనమాట. దాన్ని మనము పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటాము. నాది అంటే నీకు అది రైట్ ఉంది, అది నాది అనే డిమాండ్ చేయడాన్ని మనం పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటాం. సో వాట్ ఈస్ దిస్? ఇట్ రెఫర్స్ టు ఏ డిమాండ్ సంథింగ్ దట్ ఈస్ owed ఆర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ harshness ఆర్ ఎగ్జాక్టింగ్ నేచర్ అన్నాడు. సో ఎగ్జాంపుల్ చూసి విల్ అండర్స్టాండ్ దిస్. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ లీగల్ బ్యాటిల్, కొన్ని సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత, ద ల్యాండ్ లార్డ్ ఫైనల్గా వచ్చిందంట ఏంటి, హిస్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్, అతని యొక్క డిమాండ్ నెరవేరింది అన్నాడు. రీక్లెయిమింగ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ ద టెనెంట్స్. సో తన యొక్క ప్రాపర్టీ అనేది తనకు దక్కింది అంటున్నాడు, అది తన డిమాండ్ నెరవేరింది అనమాట. సో పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటే ఇట్స్ ఎ డిమాండ్, యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ అనమాట. Okay, so far we have discussed vocabulary from the editorial. Now let us discuss the editorial. And this editorial is talking about restoring a verdict on the assembly bypoll results. ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే అసెంబ్లీ బైపోల్ రిజల్ట్ గురించి డిస్కస్ చేస్తుంది. అంటే రీసెంట్గా జరిగిన 7 స్టేట్స్లో అసెంబ్లీ పోల్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. అది ఏ విధంగా ఉందంటే ప్రజలు పర్ఫెక్ట్ తీర్పునిచ్చారు అన్న విధంగా చెప్తుంది, ప్రజలు కరెక్ట్గా ఓటింగ్ చేశారు అనే విధంగా చెప్తుంది. అంటే రీస్టోరింగ్ వర్డిక్ట్ అంటే జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇచ్చారని చెప్తుంది. అండ్ ఇది మెయిన్ హెడ్లైన్స్. సో సబ్ హెడ్లైన్స్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ దిస్ ఆర్టికల్. సబ్ హెడ్లైన్స్ చూడండి, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఆపోర్చునిస్టిక్ డిఫెక్షన్స్ విల్ లైక్లీ బి పనిష్డ్ బై ద ఓటర్స్. డిఫెక్షన్స్ అంటే ఏంటి, మనకు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవ్వడము, అంటే ఒక పార్టీలో గెలిచి రూలింగ్ పార్టీలోకి వెళ్ళడం, ఇలా వీటిని ఏమన్నా డిఫెక్షన్స్ అంటాం. ఇలా డిఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వారికి ఫ్యూచర్లో ఓటమి తప్పదు, అంటే ఓటర్స్ వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు, ఇదే జరిగింది అని ఈ కాంటెక్స్లో చెప్తున్నాడు. అంటే ఓటర్స్ ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేస్తారు అనే విధంగా ఇచ్చాడు. అండ్ ద డిఫెక్షన్స్ విల్ బి లైక్లీ బి పనిష్డ్ బై ద ఓటర్స్ అన్నాడు. మరి లెట్స్ రీడ్ ద ఆర్టికల్. సో లుక్ ఎట్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ పారాగ్రాఫ్. ఇదంతా కూడా ఫస్ట్ పారాగ్రాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అండ్ పారాగ్రాఫ్ అనగానే అందులో మనకి ఏముంటాయి, గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెంటెన్స్ మనకు ఒక్కొక్క ఐడియా కాన్వే చేస్తుంది. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలి అంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా 2 విషయాలు, అంటే 2 థింగ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే 2 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. అవి ఏంటంటే, ఇవి ప్రతి క్లాస్లో నేను చెప్తాను, ఖచ్చితంగా కూడా చెప్తాను. అవి ఏంటంటే, ఫస్ట్ సెంటెన్స్ అంటే ఏంటి, మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అందులో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే మనకు సబ్జెక్టు వర్బ్తోనే మనకు మీనింగ్ అనేది ఫామ్ అవుతుంది. అందులో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి మనకి, సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఈ రెండు కలిస్తేనే మీనింగ్ అనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో సబ్జెక్ట్. వర్బ్ ఏంటి, ఆ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది. మరి ఈ సబ్జెక్ట్ వర్బ్ అనేవి ఎందులో ఉంటాయంటే క్లాజెస్లో ఉంటాయి. ఎందులో ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి. మళ్ళీ క్లాజెస్లో మనకు 2 టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం సెంటెన్సెస్లో. సో క్లాజెస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. అంటే మెయిన్ క్లాస్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది, మెయిన్ మీనింగ్ని కాన్వే చేస్తుంది. సబార్డినేట్ క్లాస్ వచ్చేసి మనకు ఇందులో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి, లైక్ వెన్, వైల్, విచ్, దట్, హూస్, ఇలాంటి సబార్డినేట్ కంజంక్షన్ ఉంటాయి. సో దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి, లైక్ నౌన్, అడ్జెక్టివ్,
అండ్ అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి దీన్ని. సబార్డినేటింగ్ కంజంక్షన్ క్లాజ్ని ఎలా ట్రీట్ చేయాలి? సింగిల్ పార్ట్స్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. సో 2 క్లాజెస్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ వర్బ్స్ ఎందులో వస్తాయి? మెయిన్ క్లాజ్లో వస్తాయి అండ్ సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. ఇలా మనకి ఆ లింక్ దొరికిందంటే మనకు మీనింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి వాటికి సంబంధించి. సో వీ డిసైడెడ్ టు గో ఫర్ ఏ వాక్ ఆల్దో ఇట్ వాస్ రైనింగ్. వర్షం పడుతున్నా కూడా మేము వాకింగ్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాము. ఇందులో మెయిన్ ఐడియా ఏంటి? వీ డిసైడెడ్ టు గో ఫర్ ఏ వాక్ అంటే మేము వాక్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. దీన్ని మనం మెయిన్ క్లాస్ అంటాం. మెయిన్ క్లాస్ ఏం తెలియస్తుంది? మెయిన్ ఐడియా తెలియస్తుంది. అండ్ ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ అనేది సబార్డినేట్ క్లాస్. అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వచ్చినాయంటే ఆల్దో, ఈవెన్ దో, వెన్, వైల్ వచ్చినాయంటే సబార్డినేట్ క్లాస్ అనమాట. అది ఇదంతా కూడా సబార్డినేట్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ అనేది మెయిన్ ఐడియా తెలియస్తుంది. మరి క్లాజెస్లో ఏముంటాయి? మనకి సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి వి, వర్బ్ వచ్చేసి మనకి డిసైడెడ్. ఇది మనకి ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇట్, వాజ్ రైనింగ్ అనే వర్బ్. అంటే ఇట్ వాజ్ రైనింగ్, వి డిసైడెడ్. సో ఇలా మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకి మెయిన్ క్లాస్, మెయిన్ ఐడియా తెలియస్తుంది. ఇది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందంటే అడ్జెక్టివ్, నౌన్, అడ్వర్బ్. ఇది అడ్వర్బ్గా పనిచేస్తుంది, రీజన్ తెలియజేస్తుంది కాబట్టి, అంటే కాంట్రాస్ట్ ఐడియాస్ తెలుస్తుంది కాబట్టి. సో ఇవి ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్. మనం ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. సబ్జెక్ట్ వర్బ్ అవి ఎందులో ఉంటాయి? క్లాజెస్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, సెకండ్ థింగ్ ఏంటంటే టెన్సెస్. టెన్సెస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. టెన్సెస్లో మనకి ఇంపార్టెంట్ అండి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ అని ఉంటుంది. మనకి టెన్సెస్ ఎందులో వస్తాయంటే మళ్ళీ క్లాజెస్లో వస్తాయి. మెయిన్ క్లాజ్లో వస్తుంది, సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. సో ఈ తర్వాత అందులో టెన్సెస్లో మళ్ళీ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ యాక్షన్ జరుగుతుంది. ప్యాసివ్ వాయిస్ ఏంటంటే సబ్జెక్ట్ యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇవన్నీ కూడా మనం పేపర్లో డిస్కస్ చేద్దాం. సో ఇది యాక్టివ్ వాయిస్ ఎగ్జాంపుల్ చూడండి. ద డాగ్ చేజ్డ్ ద క్యాట్ అని ఉంది. ద డాగ్ చేజ్డ్ ద క్యాట్ అంటే ఇక్కడ డాగ్ ఏం చేసింది? క్యాట్ని చేజ్ చేసింది అంటున్నాం. డాగ్ ఏంటి ఇక్కడ? ఇది సబ్జెక్ట్. చేజ్డ్ ఏంటి? వర్బ్. ద క్యాట్ ఏంటి? ఆబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ వచ్చి వర్బ్ వచ్చి ఆబ్జెక్ట్ వస్తే దాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాము. ఏమంటాం? యాక్టివ్ వాయిస్ అంటాము. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? డూయర్ ఆఫ్ ద యాక్షన్. దీన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే డాగ్ యాక్షన్ చేసింది, క్యాట్ రిసీవ్ చేసుకుంది, దీన్ని రిసీవర్ అంటాము. దీన్ని ఏమంటాం మనం? రిసీవర్ అంటాం. దిస్ ఇస్ యాక్టివ్ వాయిస్. ఆ స్టేట్మెంట్ ఏంటి? ద క్యాట్ వాజ్ చేజ్డ్ బై ద డాగ్ అంటే క్యాట్ డాగ్ చే చేజ్ చేయబడింది అన్నాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? క్యాట్. అండ్ వర్బ్ ఏంటి ఇక్కడ? వాజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ చేజ్డ్ V3 ఫామ్ అండ్ ద డాగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. యాక్షన్ని రిసీవ్ చేసుకున్నవారు అనమాట. ఆబ్జెక్ట్ అంటే బై తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ మనం డూయర్ అంటాం. సో ఎప్పుడైనా మనకు వాజ్ బీ ఫార్మ్స్ వచ్చి ఇలా V3 వస్తే దాన్ని ప్యాసివ్ అంటాం. అంటే ప్యాసివ్లో సబ్జెక్ట్ యాక్షన్ రిసీవ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం అందులో స్టేట్మెంట్స్లో చూద్దాం. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో 2 థింగ్స్ నెవర్ ఫర్గెట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్. ఓకేనా? అండ్ సబ్జెక్ట్ వర్బ్ ఎందులో వస్తాయి? మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. లెట్స్ స్టార్ట్ ద సెంటెన్స్. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. దీన్ని మనము కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మనకు మెయిన్ క్లాస్ ఉంటుంది అండ్ సబార్డినేట్ క్లాస్ ఇందాక డిస్కస్ చేసినవి. సో ఇందులో మనకు 2 డిఫరెంట్ సెంటెన్సెస్ ఉంటాయి. అవి దే ఆర్ జాయిన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అంటే అండ్, ఫర్, బట్, ఇలా మనకు ఫ్యాన్ బాయ్స్ అని ఉంటుంది. ఫర్, అండ్, బట్, నార్, ఇలా మీకు లిస్ట్ ఉంటుంది. ఇందులో మీకు చూపిస్తాను చూడండి. అండ్ అనేది ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. మన కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా యాడ్ అవుతాయి అంటే ఈ ఫ్యాన్ బాయ్స్ అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ యాడ్ అవుతాయి. సో అండ్తో మనకి ఈ 2 సెంటెన్సెస్ యాడ్ అయినాయి అనమాట. సో ఇందులో మనకు 2 డిఫరెంట్ సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఇదొక సెంటెన్స్ అండ్ ఇక్కడ నుంచి ఇదొక సెంటెన్స్. 2 డిఫరెంట్ సెంటెన్స్ దే ఆర్ జాయిన్డ్ బై అండ్. సో మనకి ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఫస్ట్ వన్ ఉంది మనకి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి సబార్డినేట్ క్లాస్ ఉంటాయి అండ్ మెయిన్ క్లాస్ ఉంటుంది. ఇందులో సబార్డినేట్ క్లాస్ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ క్లాస్. ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాస్. ఇది సబార్డినేట్ క్లాస్. అండ్ ఇది ఒకటే మెయిన్ క్లాస్, ఇది ఒకటే సింపుల్ సెంటెన్స్. దీనిలో ఓన్లీ ఎటువంటి సబార్డినేట్ క్లాస్ లేదు. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇందులో 3 క్లాజెస్ ఉన్నాయి చూడండి. ఇది మెయిన్ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ సబార్డినేట్ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ ఇది అనదర్ క్లాస్, మెయిన్ క్లాస్. ఇది కూడా మన క్లాజెస్ అనేది ఐడెంటిఫై అయినాయి. క్లాజెస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు మనకు సబ్జెక్ట్, వర్బ్ చాలా ఇంపార్టెంట్. అందులో మనం ఏం చేయాలి? నెక్స్ట్ టెన్సెస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇండియా బ్లాక్ పార్టీస్, ఇది సబ్జెక్ట్.
ఇది సబ్జెక్ట్, ఇది వాన్ అనేది వర్బ్, దిస్ ఇస్ V2 ఫామ్. సో ఇండియా బ్లాక్ పార్టీస్ అనే సబ్జెక్ట్, వాన్ అనేది వర్బ్. మరి సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది కదా, దాని టెన్స్ ఏంటి? ఎప్పుడైనా మనకు సబ్జెక్ట్ వచ్చి ఇలా V2 వస్తే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాం. సబ్జెక్ట్ వచ్చి ఇలా V2 వస్తే దాన్ని ఏమంటాం? సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే ఇండియా బ్లాక్ పార్టీస్ వాన్ అంటే ఇండియా బ్లాక్ పార్టీస్ గెలుచుకున్నాయి అనమాట, జరిగిపోయిన పని ఇదంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మనకు బైపోల్స్. అందులో ఈ సబార్డినేట్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకు బైపోల్, దాని వర్బ్ వచ్చేసి మనకి వర్ హెల్డ్ ఇది వర్బ్. సో ఇందులో కూడా మనకు సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? మెయిన్ క్లాస్లో ఇండియా బ్లాక్ పార్టీస్ వాన్ అన్నాం, అంటే గెలిచాయన్నాము. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ ఏంటి? సబార్డినేట్ క్లాస్లో బైపోల్స్ అనే సబ్జెక్ట్, దాని వర్బ్ ఏంటి? మనకు వర్ హెల్డ్. ఎప్పుడైనా మనకు ఇట్లా వర్ కానీ వాజ్ కానీ వచ్చి హెల్పింగ్ వర్బ్స్ వచ్చి ఇలా V3 వస్తే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అంటాము, అంటే జరిగిపోయిన పని తెలుస్తుంది. అంటే బైపోల్స్ వర్ హెల్డ్ అంటే బైపోల్స్ జరిగినాయి అని. ఇక్కడ ఇండియా బ్లాక్ పార్టీస్ గెలిచినాయి అండ్ బైపోల్స్ అనేవి జరిగినాయి అనమాట. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు రిజల్ట్స్, వర్బ్ వచ్చేసి వర్ అనౌన్స్డ్. మళ్ళీ ఇలా వర్ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తే దాన్ని ఏమంటాం? సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అంటాం, అంటే జరిగింది. ద రిజల్ట్స్ వర్ అనౌన్స్ అంటే అనౌన్స్ చేశారు అనమాట. సో ఫైనల్గా ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్, వర్బ్స్ వచ్చినాయి, టెన్సెస్ కూడా వచ్చినాయి. ఏంటి? ఇండియా బ్లాక్ పార్టీస్ వాన్, ఇండియా బ్లాక్ పార్టీస్ గెలుచుకున్నాయి అన్నాడు. అండ్ బై ఎలక్షన్స్ వర్ హెల్డ్ అన్నాడు, ఎలక్షన్స్ జరిగాయి అన్నాడు. బైపోల్స్ వర్ హెల్డ్ అన్నాడు, బైపోల్స్ జరిగాయి అన్నాడు. ద రిజల్ట్స్ వర్ అనౌన్స్, రిజల్ట్స్ అని అనౌన్స్ చేయడం, ఇదంతా కూడా పాస్ట్ టెన్స్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మరి ఒకసారి చూద్దామా కాంటెక్స్ట్. మన క్లాసెస్ వచ్చినాయి, టెన్సెస్ కూడా వచ్చినాయి, ఇదంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ ఉన్నాయి. సో చూడండి, ఇండియా బ్లాక్ పార్టీస్ వాన్ గెలుచుకున్నాయి 10 of the 13 అసెంబ్లీ సీట్స్ ని గెలుచుకున్నాయి అన్నాడు. అక్రాస్ 7 స్టేట్స్ లో ఇవి 10 అసెంబ్లీ సీట్స్ ని గెలుచుకున్నాయి అన్నాడు. ఏ స్టేట్స్ అవి అంటే వేర్ బైపోల్స్ వర్ హెల్డ్ ఆన్ జూలై 10 రోజు జరిగిన బైపోల్స్ ఎలక్షన్స్ లో ఇవి గెలుచుకున్నాయి. అంటే ఇండియా బ్లాక్ పార్టీస్ 10 సీట్స్ గెలుచుకున్నాయి అని చెప్పాడు. అండ్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ July 13. రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ అయినాయంట? July 13 అనౌన్స్ అయింది. సో ద ఫైనల్గా ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఇండియా బ్లాక్ పార్టీస్ వాన్ 10 of the 13 అసెంబ్లీ సీట్స్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఇందులో మనకు 1 మెయిన్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ 1 సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. సో ఇందులో మనకి ఓన్లీ 1 సబార్డినేట్ క్లాస్ ఉంది, దట్ ఈస్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అండ్ మెయిన్ క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అంటే క్లాజెస్ ఐడెంటిఫై అయినాయి కదా. ఇప్పుడు క్లాజెస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్. సో మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ మనకు మెయిన్ ఐడియా తెలియదు. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద పాపులర్ వర్డిక్ట్ అనేది సబ్జెక్ట్. ఓకేనా, ఇది సబ్జెక్ట్. అండ్ ఇకోస్ అంటే ఇది వర్బ్, ఇది V5 ఫామ్ అంటారు. ద పాపులర్ వర్డిక్ట్ అంటే ప్రజలిచ్చిన తీర్పుని మన సబ్జెక్ట్గా ట్రీట్ చేస్తాం కూడా. సో ఈకోస్ అంటే మనకేంటి? రిపీట్స్. మీనింగ్ ఏంటి? రిపీట్స్. ఇది వర్బ్. అంటే ద పాపులర్ వర్డిక్ సబ్జెక్ట్, ఇది వర్బ్ దానిలో మెయిన్ క్లాస్లో. అంటే ఇప్పుడు మనకు సబ్జెక్ట్ వచ్చి ఇలా V5 ఫామ్ గోస్, కమ్స్, రైట్స్, సింగ్స్ అని వస్తే దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటారు. అంటే ద పాపులర్ వర్డిక్ట్ ఈ ఈకోస్ అంటే రిపీట్స్, ఇమిటేట్స్ అని చెప్తుంది. ఏమి ఇమిటేట్ చేస్తుందో మనం చూద్దాం. ఇక్కడ చేస్తుంది అన్నాడు, అంటే ద పాపులర్ వర్డిక్ట్ ఈకోస్ ఇమిటేట్ చేస్తుంది అన్నాడు, రిపీట్ చేస్తుంది అన్నాడు. అదైతే ఇచ్చిన తీర్పు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు దట్ సబ్జెక్ట్, అండ్ దట్ రెఫర్స్ టు దిస్ ఎలక్షన్ రిజల్ట్. అంటే రీసెంట్ లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది దాన్ని రెఫర్ చేస్తుంది, అది సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి మనకి సిగ్నల్డ్, ఇది V2 ఫామ్. సో మనకి ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చి ఇలా V2 ఫామ్ వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటారు, అంటే జరిగిపోయిన దాని గురించి డిస్కస్ చేస్తుంది. ద ఎలక్షన్ దట్ సిగ్నల్డ్, ఎలక్షన్స్ ఏవైతే ఉన్న ఇండికేట్ చేసినవో అని చెప్తున్నాడు. ఓకేనా, ఇక్కడ పాపులర్ వర్డిక్ట్ అనేది రిపీట్ చేస్తుంది అన్నాడు. ఇదేమో ఎలక్షన్స్ ఏవైతే అవి సిగ్నల్ ఇచ్చినాయో అన్నాడు. ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్. మరొకసారి కాంటెక్స్ట్ చూద్దామా. సో ద పాపులర్ వర్డిక్ట్ అంటే ప్రజలిచ్చిన తీర్పు ఏదైతే ఉందో బ్రాడ్లీ ఈకోస్ అంటే రిపీట్స్, అంటే ఇమిటేట్స్ ఏంటట? ద రీసెంట్ లోక్సభ ఎలక్షన్ లోక్సభ రిజల్ట్ ఉంది కదా, బీజేపీ చాలా సీట్స్ కోల్పోయింది కదా, అదే ఇది రిపీట్ చేస్తుంది. ఈ విన్నింగ్ ఏదైతే ఉందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నాడు. ఏంటి ఏ రిజల్ట్స్ అవి? దట్ సిగ్నల్డ్, ఆ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు. దట్ సిగ్నల్డ్ అంటే దట్ ఇండికేటెడ్, ఏం ఇండికేట్ చేసినాయి? ఏ ఫ్యాటిగ్ అంటే
టైడ్నెస్ విత్ బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీలో వచ్చిన ఈ ఏవైతే అవకతవకలు ఉన్నాయో అంటే ప్రజల వ్యతిరేకత అయితే ఉందో అది సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని చెప్పాడు. అంటే ఇండియా బ్లాక్ పార్టీస్ వాన్ 10 అసెంబ్లీ సీట్స్ అండ్ దట్ ఆర్ సేమ్ రిపీట్స్ హియర్ అని చెప్తున్నాడు. ఓకేనా, అంటే లోక్సభ లాగానే లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ లానే ఇది కూడా ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఏముంటాయి, సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ ఒకటే ఉంది ఇందులో. ఇది మెయిన్ క్లాస్. సో ఇది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. మనకి నెక్స్ట్ ఏం చేయాలి, మనకు అందులో సబ్జెక్ట్ వర్బ్ ఇంపార్టెంట్. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకి బైపోల్ రిజల్ట్స్ ఇది సబ్జెక్ట్. ఇండికేట్ అనేది ఇది V1 ఫామ్. ఇలా సబ్జెక్ట్ వచ్చి V1 ఫామ్ వస్తే దాన్ని మనం యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. అండ్ ఇండికేట్ చేస్తుంది అంటే ద బైపోల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేట్ చేస్తున్నాయి అంటున్నాడు. ఏం ఇండికేట్ చేసి చెప్తా. మళ్ళీ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద బీజేపీ పాలిటిక్స్ ఇది మనకి సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి ఈజ్ ఎన్కౌంటరింగ్. అంటే ఈజ్ ఎన్కౌంటరింగ్ అంటే ఇది మనకు ఎప్పుడైనా మనకి ఇలా హెల్పింగ్ ఆఫ్ ఈజ్ వచ్చి ఇలా V4 వస్తే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. అంటే ఫైటింగ్ అనమాట. అది ఎన్కౌంటరింగ్ అంటే ఇట్ ఈస్ ఫైటింగ్ విత్ సమ్. నేను చెప్తాను ఒకసారి కాంటెక్స్ట్ చూడండి. సో పాలిటిక్స్ అనేది ఇక్కడ బీజేపీ పాలిటిక్స్ అనేది మనకి సబ్జెక్ట్ ఈజ్ కౌంటరింగ్ అనే వరకు దిస్ ఇస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతుంది అని చెప్తాను. సో ఒకసారి చూడండి, ద బైపోల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేట్ చేస్తుంది. ఏం ఇండికేట్ చేస్తుంది అంటే దట్ ద బీజేపీ ఈజ్ ఎన్కౌంటరింగ్ సమ్ రెసిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్. అంటే తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటుంది అనమాట. బీజేపీ పార్టీ తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటుందని ఈ బైపోల్ రిజల్ట్స్ తెలియజేస్తున్నాయి అంటున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. దీనిలో మనకు ఇక్కడ చూడండి త్రీ సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 సబార్డినేట్ క్లాస్ ఉన్నాయి అండ్ 1 మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇదంతా కూడా ఏం చేసింది, బైపోల్ రిజల్ట్స్ అనేవి బీజేపీ పైన వస్తున్నట్టు వ్యతిరేకతను తెలియజేస్తుందని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందులో సబ్జెక్ట్ మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ సబ్జెక్ట్ అండ్ ఈజ్ వర్బ్. ఇక్కడ రివర్స్ ఉంచండి, మనకు హిమాచల్ ప్రదేశ్ ఈజ్ పర్టికులర్ నోట్ అని చెప్తున్నాడు. అంటే ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందులో హిమాచల్ ప్రదేశ్ ఒకటి అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద కాంగ్రెస్ దాని వర్బ్ వచ్చేసి దిస్ ఇస్ వర్బ్. మనకు వాన్ అనేది వర్బ్. ఎప్పుడు మనకు సబ్జెక్ట్ వచ్చి V2 వస్తే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ జరిగిపోయిన యాక్షన్ తెలియజేస్తుంది. ద కాంగ్రెస్ వాన్ అంటే కాంగ్రెస్ గెలుచుకుంది అంటున్నాడు. ఇదంతా ఒక జరిగిపోయిన పని గురించి తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ విచ్ మనకి సబ్జెక్ట్ విచ్ రెఫర్స్ టు అసెంబ్లీ సీట్స్ 3 అసెంబ్లీ సీట్స్ అండ్ వర్బ్ వచ్చేసి మనకి ఫెల్ ఇది వర్బ్ V2. సో ఇప్పుడు మన సబ్జెక్ట్ వచ్చి V2 వస్తే గతంలో జరిగిపోయిన పని తెలియజేస్తుంది. అంటే విచ్ ఫెల్ట్ వేకెంట్ అంటే వేకెంట్గా ఉండేను అనమాట. అవన్నీ గురించి తెలియజేస్తుంది. సో ద కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏ సీట్స్ ఈ సీట్స్ని ఎవరి విచ్ ఫెల్ట్ వేకెంట్ అని చెప్తున్నాడు. వేకెంట్ అయిన వాటిని గెలిచింది అని చెప్తున్నాడు. మరి ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మెయిన్ సబ్జెక్ట్ వచ్చి హిమాచల్ ప్రదేశ్ అండ్ వర్బ్ వచ్చి ఈజ్. దీనికి అంటే ఇది ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్. ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇవి రెండు కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. మరి ఒక్కసారి చదవండి. అంటే ఇది బైపోల్ రిజల్ట్స్ ఏం తెలియజేస్తున్నా, బీజేపీకి వస్తున్న వ్యతిరేకత గురించి తెలియజేస్తున్నాయి. అందులో హిమాచల్ ప్రదేశ్ ఆఫ్ పర్టికులర్ నోట్ హిమాచల్ ప్రదేశ్ అందులో మెయిన్గా ఉంది అంటాడు. వేర్ రెఫర్స్ టు దిస్ హిమాచల్ ప్రదేశ్ వేర్ ద కాంగ్రెస్ వాన్. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో గెలుచుకుంది. ఏం గెలుచుకుందంటే 2 అసెంబ్లీ సీట్స్, 2 ఆఫ్ ద 3 అసెంబ్లీ సీట్స్. హిమాచల్ ప్రదేశ్లో 3 అసెంబ్లీ సీట్స్లో 2 గెలుచుకుంది అంటాడు. ఇదంతా కూడా ఈ వ్యతిరేకతను తెలియజేస్తుంది. రిజల్ట్స్ అనేవి కూడా ఇండికేట్ చేస్తుంది బీజేపీ అనే వ్యతిరేకత చెప్తున్నాడు. ఏ సీట్స్ అవి అంటే ద సీట్స్ విచ్ ఫెల్ట్ వేకెంట్. ఏవైతే వేకెంట్గా ఉండేనో అందులో 2 సీట్స్ని 3 సీట్స్ వేకెంట్ ఉంటే అందులో 2 సీట్స్ కాంగ్రెస్ గెలుచుకుంది అన్నాడు. ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్ గురించి చెప్తున్నాడు. ఎప్పుడు అంటే మనకి ఇందులో మనకి సబ్జెక్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి 3 ఇండిపెండెంట్ లెజిస్లేచర్ ఇది మనకి సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి మనకి జాయింట్, ఇది V2 ఫామ్. సబ్జెక్ట్ వచ్చి V2 వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతుంది. ఇవి ఎప్పుడు కూడా వేకెంట్ అయినా అంటే ఆఫ్టర్ 3 ఇండిపెండెంట్ లెజిస్లేటర్స్ జాయిన్ ద బీజేపీలో జాయిన్ అయినాక అండ్ ఆఫ్టర్ రిజైనింగ్ దేర్ సీట్స్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ 2 ఎమ్మెల్యే సీట్స్ని 2 అసెంబ్లీ సీట్స్ని గెలుచుకుంది 3లో అన్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు వేకెంట్ అయినాయి అంటే ఈ ఇండిపెండెంట్
3 ఇండిపెండెంట్ లెజిస్లేటర్స్ ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో వాళ్ళు రిజైన్ చేసి జాయిన్ అయ్యారు. అక్కడ వేకెన్సీ ఏర్పడింది. అప్పుడు మళ్ళీ బైపోల్స్ వచ్చినాయి. అందులో కాంగ్రెస్ 2 గెలిచిందని చెప్తున్నాడు. అంటే 3 కూడా ఇండిపెండెంట్ లెజిస్లేటర్ అంటే 3 కూడా ఇండిపెండెంట్ అసెంబ్లీ సీట్స్ అవి కాంగ్రెస్ గెలుచుకుందని చెప్తున్నాడు. ఇదంతా కూడా బైపోల్ రిజల్ట్స్ ఇండికేట్స్ చేస్తున్నటువంటి బీజేపీ పైన వ్యతిరేకత అని చెప్తున్నాడు. అంటే ఆ పర్టికులర్ నోట్ హిమాచల్ ప్రదేశ్ వేర్ ద కాంగ్రెస్ వాన్ 2 of the 3 assembly seats which vacant after 3 independent legislators joined the BJP after resigning their seats. రిజైన్ చేసి జాయిన్ అయ్యారు, ఆ పోస్ట్ కూడా పోయిందని చెప్తున్నాడు. నెక్స్ట్, సో దిస్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో కూడా మనకి సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఎక్కడ అంటే ఒకటి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఓన్లీ 1 సబార్డినేట్ క్లాస్ ఉంది. మన క్లాస్ అంటే మళ్ళీ అందులో ఏం వెతకాలి? సబ్జెక్ట్ వర్బ్. మెయిన్ క్లాస్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద గవర్నమెంట్, ఇది మనకు సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి మనకు హ్యాడ్ టీటెడ్, ఇది వర్బ్. మనకు హ్యాడ్ టీటెడ్ అనే వర్బ్. అంటే ద గవర్నమెంట్ హ్యాడ్ టీటెడ్. ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్. హ్యాడ్ ఎప్పుడు మనకు V3 వస్తుంది. దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. అంటే జరిగిపోయిన పని తెలియజేస్తుంది. అంటే పాస్ట్ లో జరిగిన యాక్షన్ అనమాట. అంటే ద గవర్నమెంట్ హ్యాడ్ టీటెడ్ అంటే టీటెడ్ ఆన్ ద బ్రింక్ అంటే గవర్నమెంట్ అంటే ఇది ప్రమాదం చివరి దాకా వెళ్ళింది అంటున్నాడు. ప్రమాదం చివరి దాకా వెళ్ళింది. ఏ గవర్నమెంట్ అది? ద గవర్నమెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్ సుకు. అతని గవర్నమెంట్ అనేది అంటే పడిపోయే అవకాశం అక్కడ దాకా వెళ్ళింది అంటున్నాడు. నెక్స్ట్, ఇది మళ్ళీ ఇందులో సబ్జెక్ట్ వచ్చి మనకి 6 MLAs సబ్జెక్ట్ అండ్ అలాంగ్ విత్ ద 3 ఇండిపెండెంట్ MLAs ఎవరైతే ఉన్నారో ఇది దానికి సబ్జెక్ట్. ఇదంతా రెండు కూడా సబ్జెక్టే మనకి. దాని వర్బ్ వచ్చేసి మనకు హ్యాడ్ ఓటెడ్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, ఓటెడ్ V3 ఫామ్. అంటే ఇది కూడా జరిగిపోయిన యాక్షన్ తెలుస్తుంది. ఆఫ్టర్ 6 MLAs అంటే 6 కాంగ్రెస్ MLAs అండ్ 3 ఇండిపెండెంట్ MLAs ఎవరైతే ఉన్నారో హ్యాడ్ ఓట్ చేసిన తర్వాత వీళ్ళు అంటే వాటి మొత్తం చివరంచుల దాకా అంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. ఒకసారి కాన్సెప్ట్ చూద్దామా. సో ద గవర్నమెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సింగ్ సుకు హ్యాడ్ టీటెడ్ ఆన్ ద బ్రింక్ ఇన్ ఫిబ్రవరిలో పార్టీ చాలా ప్రమాద స్థాయికి వెళ్ళిపోయిందంట. ఎప్పుడు? ఆఫ్టర్ 6 కాంగ్రెస్ MLAs అలాంగ్ విత్ దీస్ 3 ఇండిపెండెంట్స్ హ్యాడ్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ బీజేపీ క్యాండిడేట్. బీజేపీ క్యాండిడేట్కి వాళ్ళ పార్టీ నుంచే 6 MLAs అండ్ దీస్ 3 ఇండిపెండెంట్ MLAs బీజేపీ క్యాండిడేట్ ఫేవర్గా ఓటేయడం ద్వారా ఈ గవర్నమెంట్ అనేది చాలా ప్రాబ్లంలో పడిపోయింది అంటున్నాడు. ఎక్కడ క్యాండిడేట్ ఇన్ లోక్సభ కంటెస్ట్లో బీజేపీ క్యాండిడేట్కి ఈ 6 MLAs కాంగ్రెస్ వాళ్ళు అలాంగ్ విత్ దిస్ 3 ఇండిపెండెంట్ MLAs ఓట్ చేయడం ద్వారా ఈ గవర్నమెంట్ అనేది చాలా ప్రమాదంలో పడిపోయింది, అక్కడ దాకా వెళ్ళింది అంటున్నాడు. అంటే ద గవర్నమెంట్ హ్యాడ్ టీటెడ్ ఆన్ ద బ్రింక్ అంటే టీటెడ్ ఆన్ ద బ్రింక్ అంటే ఇడియం ఏంటి మనకి? సో క్లోజ్ టు ఏ డేంజర్ సిచ్యువేషన్ అంటే బీ క్లోజ్ టు ఏ డేంజర్ సిచ్యువేషన్, అబౌట్ టు క్లోజ్ అంటే అబౌట్ బీ ఇన్ ఏ క్లోజ్ అంటే డేంజర్ సిచ్యువేషన్లో ఉండడాన్ని మనం టీటెడ్ ఆన్ ద బ్రింక్ అంటాం. ఇందులో మనకు వొకాబులరీ నేర్చుకున్నాం. అంటే డ్యూ టు దిస్ రీజన్ గవర్నమెంట్ అనేది అక్కడ దాకా వెళ్ళింది అంటున్నాం. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్. దీనిలో మనకు సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ ఉన్నది మనకు చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ ఐడియా తెలియదు. మెయిన్ క్లాజ్ వచ్చేసి మనకి దే రెఫర్స్ టు దీస్ కాంగ్రెస్ MLAs 6 కాంగ్రెస్ MLAs. దాని వర్బ్ వచ్చేసి వర్ డిస్క్వాలిఫైడ్, ఇది వర్బ్, ఇది V3 ఫామ్, ఇది మనకి వర్ హెల్పింగ్ వర్బ్. సో దే వర్ డిస్క్వాలిఫైడ్. ఎప్పుడైనా వర్ వచ్చి V3 వస్తే దాన్ని మనం సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్ అంటాం. అంటే దే వర్ డిస్క్వాలిఫై అయ్యారు అనమాట. నెక్స్ట్, ఇక్కడ మనకు సబ్జెక్ట్ వచ్చేసి మనకి కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఎవరు? అభిషేక్ మను సింఘ్వి అని ఉంది. అదే సబ్జెక్టు, ఇది వర్బ్. లాస్ట్ అంటే V2 ఫామ్ అంటే జరిగింది, ఇది సింపుల్ పాస్ట్ అని జరిగింది. అంటే ఆఫ్టర్ కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ రాజ్యసభ పోల్ అదంతా జరిగిన తర్వాత వీళ్ళు డిస్మిస్ అయ్యారని చెప్తున్నారు. ఒకసారి చూద్దామా కాంటెక్స్ట్. ఎంత పాస్ట్ టెన్స్ మళ్ళీ. సో దే రెఫర్స్ టు దీస్ 6 కాంగ్రెస్ MLAs. దే వర్ లాటర్ డిస్క్వాలిఫై అయ్యారు ఫ్రమ్ ద అసెంబ్లీ నుంచి. ఎందుకంటే వారు దే ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ క్యాండిడేట్ అని చెప్తున్నారు కాంగ్రెస్ MLAs.
ఆఫ్టర్ ద కాంగ్రెస్ క్యాండిడేట్ అభిషేక్ మను సింఘ్వి లాస్ట్ ద రాజ్యసభ పోల్. ఈ రాజ్యసభ పోల్ తను కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ పోగొట్టుకోవడం ద్వారా వీళ్ళు డిస్క్వాలిఫై అవ్వడం జరిగిందని చెప్పాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి. ఇందులో ఇది ఓన్లీ సింపుల్ సెంటెన్స్. ఇందులో ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఉంది. దట్ ఇది దిస్ అనే సబ్జెక్ట్ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ అండ్ బ్రాట్ డౌన్ అనేది వర్బ్ మనకి V3 ఫామ్ ఫ్రేజర్లో. సో ఇలా మనకి సబ్జెక్ట్ వచ్చి హ్యాడ్ వచ్చి V3 వస్తే దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. అంటే జరిగిపోయిన యాక్షన్ తెలియజేస్తుంది. అంటే దిస్ హ్యాడ్ బ్రాట్ డౌన్ అంటే కిందికి తీసుకొచ్చిందంట. ఏంటి? ద పార్టీస్ టాలీ టు 34 ఇన్ ద 60 మెంబర్ ఆఫ్ హౌస్. అంటే ఇదంతా కూడా ఈ యాక్ట్ ఇది వీళ్ళు ఎవరైతే డిస్క్వాలిఫై అయిన తర్వాత 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ పార్టీ ఎక్కడికి వచ్చిందంటే 34కి వచ్చింది. 34 ఇన్ 68 మెంబర్ హౌస్లోకి వచ్చిందని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా సింపుల్ సెంటెన్సే. దీనిలో ఓన్లీ సబ్జెక్ట్ వర్బే ఉంటుంది. ఓన్లీ వన్ సబ్జెక్ట్ వర్బే ఉంటుంది. కాంగ్రెస్ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ అండ్ హ్యాస్ రిటర్న్ అనేది వర్బ్. ఇక్కడ హ్యాస్ వచ్చి మనకు ఇలా V3 ఫామ్ వస్తే దీన్ని మనము యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రీసెంట్గా జరిగిన యాక్షన్ గురించి తెలుస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది. అంటే ద కాంగ్రెస్ హ్యాస్ రిటర్న్ టు ఇట్స్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ 40 MLAs. 40 MLAsకి మళ్ళీ రిటర్న్గా దాని స్ట్రెంగ్త్ పుంజుకుంది అని చెప్తున్నాడు. ఎలా? విత్ ఇట్స్ విక్టరీస్ ఇన్ డెహ్రా అండ్ నాలాగా. సో ఇక్కడ జరిగిన విక్టరీస్ ద్వారా మళ్ళీ కాంగ్రెస్ 40 సీట్స్కి చేరుకుంది అని చెప్తున్నాడు. అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జరిగింది రీసెంట్గా, అది ఇంకా అలాగే ఉంది అనమాట. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మనకు మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో కూడా మనకి సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాస్. మనకి సబార్డినేట్ క్లాస్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, సో ఇక్కడ 2 సబార్డినేట్ క్లాస్ ఉన్నాయి. వెన్, వైల్, విచ్, దట్టు, ఆల్ దో వచ్చినాయి అనుకుంటే సబార్డినేట్ క్లాస్. మనకి సబార్డినేట్ క్లాస్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది. అంటే 2 సబార్డినేట్ క్లాస్ ఉన్నాయి. 2 సబార్డినేట్ క్లాస్, 1 మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో అందులో మనకి ఫస్ట్ మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి ద సుకు గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్. హ్యాడ్ హెల్పింగ్ అండ్ వాన్, దిస్ ఇస్ V3 ఫామ్. సో దీనికి వర్బ్ ఇది. ద సుకు గవర్నమెంట్ హ్యాడ్ వాన్ అంటే గెలిచింది అని. సుకు గవర్నమెంట్ గెలిచింది అనమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అని జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద కాంగ్రెస్, ఇది సబ్జెక్ట్. వాన్ ఇది వర్బ్ V2 ఫామ్. అంటే సబ్జెక్ట్ వచ్చి V2 వస్తే పాస్ట్ అని జరిగింది అని. అంటే ద కాంగ్రెస్ వాన్ గెలుచుకుంది అన్నాడు. గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ గెలుచుకుంది, సుకు గవర్నమెంట్ గెలుచుకుంది, కాంగ్రెస్ గెలుచుకుంది అన్నాడు. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ రెఫర్స్ టు మనకి ఈ 6 సీట్స్ అనమాట. దట్ హ్యాడ్ ఇది వర్బ్ మనకి ఉండెను అనమాట. ఒక్కసారి మనం కాంటెక్స్ట్ చూద్దాము. ద సుకు గవర్నమెంట్ హ్యాడ్ వాన్ గెలుచుకుంది అంట. ఏ మెజారిటీ ఆన్ జూన్ 4th రోజు సుకు గవర్నమెంట్ మెజారిటీని గెలుచుకుందట. ఎప్పుడు? వెన్ ద కాంగ్రెస్ వాన్ 4 ఆఫ్ ద 6 సీట్స్. 4 ఆఫ్ ద 6 సీట్స్ గెలుచుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ మెజారిటీని గెలుచుకుంది అని చెప్తున్నాడు. ఏ 6 సీట్స్ అంటే దట్ హ్యాడ్ బై పోల్స్ అలాంగ్ విత్ ద 2024 లోక్సభ ఎలక్షన్స్. సో అలాంగ్ విత్ 2024 ఎలక్షన్స్ ఇది గెలుచుకుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కేవలం ఓన్లీ సింపుల్ సెంటెన్స్ అండ్ ఇది ఓన్లీ సబ్జెక్ట్ వర్బే ఉంటుంది. అందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇది మనకి సబ్జెక్ట్ అంటే ద ఓటింగ్. ఎలక్టెడ్ అంటే ఓటింగ్ అని వస్తుంది ఇక్కడ మనకి. ఓటింగ్ ప్రజలు వేసిన తీర్పు అంటారు ఈ సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి మనకు రిజెక్టెడ్, ఇది వర్బ్ 2 రిజెక్టెడ్. అంటే ద ఎలక్ట్రాల్ రిజెక్ట్ చేసింది అట. ఏంటి? ఆపర్చునిజం ఆఫ్ ద డిఫెక్టర్స్. ఎవరైతే మన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతారో అలాంటి వాళ్ళని గెలిపించలేదు అని చెప్తున్నాడు. అంటే ఓటర్స్ అలాంటి వాళ్ళని గెలిపించలేదు అంటున్నాడు. ఒకసారి చూడండి. సో బై రీస్టోరింగ్ ద నెంబర్ ఆఫ్ కాంగ్రెస్ అంటే ఆ నెంబర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా ద ఎలక్టరేట్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ రిజెక్టెడ్ అంటే చేసింది అని. అంటే ఎలక్టరేట్ ఏదైతే ఉందో, ఓటింగ్ అనేది ఏదైతే ఉందో
ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క ఓటింగ్ ఏది ఉందో హ్యాస్ రిజెక్ట్ చేసింది. ఎటువంటిది? ద ఆపర్చునిజం ఆఫ్ ద డిఫెక్టర్స్, ఎవరైతే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్తారో అలాంటి వాళ్ళ ఆపర్చునిజం అంటే అలాంటి అవకాశాన్ని రిజెక్ట్ చేసింది అంటున్నాడు. అండ్ ఓవర్ రీచ్ ఆఫ్ ద బీజేపీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎవరైతే ఓవర్ రీచ్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పింది అంటున్నాడు. నెక్స్ట్ దిస్ సెంటెన్సెస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఇందులో మళ్ళీ సబార్డినేట్లో వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. మెయిన్ క్లాజ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద కంటిన్యూయింగ్ డిక్లేర్, ఇది మనకి సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి ఈస్. అంటే ద కంటిన్యూయింగ్ డిక్లేర్ ఆఫ్ కాంగ్రెస్ యొక్క కంటిన్యూయింగ్ డిక్లేర్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఎ క్లియర్ మెసేజ్ అంటున్నాడు. అది దీనికి సబ్జెక్ట్, ఇది వర్బ్. అండ్ దీనికి సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇట్ సబ్జెక్ట్స్. దీనికి వర్బ్ నీడ్స్. ఇలా సో ఇట్ నీడ్స్ అంటే దానికి అవసరం అంటే ఇట్ రిఫర్స్ టు ద కాంగ్రెస్ అనమాట. చూడండి ఒకసారి. ద కంటిన్యూయింగ్ డిక్లేర్ ఏదైతే ఉందో, కంటిన్యూ అవుతున్న డిక్లేర్ ఉందో, కాంగ్రెస్ యొక్క కంటిన్యూయింగ్ డిక్లేర్ అయితే ఉందో ఇన్ ద స్టేట్ హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈజ్ ఎ క్లియర్ మెసేజ్ అంట టు ద పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. ఏంటంట? దట్ ఇట్ నీడ్స్ టు లుక్ బియాండ్ ద కరెంట్ లోకల్ లీడర్షిప్. అనే కరెంట్ లోకల్ లీడర్షిప్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తున్నారు అని వాళ్ళు ఫోకస్ చేయాలి అని చెప్తున్నాడు. క్లియర్ మెసేజ్ అని చెప్తున్నాడు అది. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకు సబార్డినేట్లో వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంది. సరే, ఇక్కడ వరకు ఉంది. ఈ సబార్డినేట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. వైల్ అనేది మనకి ఎప్పుడు వచ్చినా ఇది కాంట్రాస్ట్ ఐడియాస్ తెలియజేస్తుంది, అంటే ఎట్ ద సేమ్ టైం అని తెలియజేస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద ద్రావిడన్ మున్ అంటే డిఎంకే. సబ్జెక్ట్ వచ్చేసి మనకు డిఎంకే యొక్క విన్, ఇది సబ్జెక్ట్. సో ద ద్రావిడ మునేత్ర యొక్క అంటే డిఎంకే యొక్క విన్ గురించి మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి రీఇన్ఫోర్స్డ్, ఇది V2 ఫామ్. సో ద విన్ ఏదైతే ఉందో, డిఎంకే యొక్క విన్ ఏదైతే ఉందో రీఇన్ఫోర్స్డ్ అంటే స్ట్రెంథెన్ చేసింది అంటున్నాడు. అంటే ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే మనకు జరిగిపోయిన యాక్షన్ తెలియజేస్తున్నాడు. వైల్ అంటే ఎట్ ద సేమ్ టైం అని చెప్తున్నాడు. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? వైల్లో డిఎంకే యొక్క విన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు టిఎంసి, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి కంటిన్యూడ్. సో ఇప్పుడు చూడండి ఒకసారి. వైల్ ద డిఎంకేస్ విన్ ఇన్ తమిళనాడులో ఏదైతే విన్ ఉందో, తమిళనాడుస్ విక్రవాండి సీట్, ఈ సీట్లో ఏదైతే దాని విన్నింగ్ ఉందో ఫర్దర్ రీఇన్ఫోర్స్డ్ అంటే స్ట్రెంథెడ్. ఆ విన్నింగ్ ఏదైతే ఉందో ఫర్దర్గా దాని పొజిషన్ ఇంక్రీజ్ చేసిందంట. అంటే డిఎంఏ పొజిషన్ ఇంకా ఇంక్రీజ్ చేసింది అంటున్నాడు. అండ్ ఇన్ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ కంటిన్యూ చేసిందట టు రూల్. రీన్ అంటే రూల్, కంటిన్యూ టు రూల్ చేసిందంట. సుప్రీం బై రెస్టింగ్ అంటే బై టేకింగ్ 3 seats ఫ్రమ్ ద బీజేపీ నుంచి 3 seats తీసేసుకొని అది రూల్ చేసింది అంటున్నాడు. ఇక్కడ ఇన్ రేగంజ్ అండ్ రానాఘాట్ దక్షిణ్ అండ్ బాడ్కోడా, ఇవన్నీ కూడా అక్కడ నుంచి టీఎంసీ వాళ్ళని లాక్కుంది, అంటే బీజేపీ ఎమ్మెల్యేని లాగేసుకుంది అని చెప్తున్నాడు. ఇదంతా కూడా డిఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా, ఇదంతా కూడా డిఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో డిఎంకే విన్ అనేది ఈ సీట్స్లో అయితే ఉందో ఫర్దర్ రీఇన్ఫోర్స్డ్ అంటే ఇంక్రీజ్డ్ ఇట్స్ పొజిషన్ అన్నాడు. ఇక టీఎంసీ వచ్చేసి మనకు 3 seats ఫ్రమ్ బీజేపీ నుంచి లాక్కుంది అన్నాడు. ఓకేనా, ఇదంతా కూడా కాంటెక్స్ట్ తెలియజేస్తున్నాడు. నెక్స్ట్, అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఫస్ట్ సెంటెన్స్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇది మళ్ళీ సబార్డినేట్ క్లాస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 సబార్డినేట్ క్లాస్ ఉంది, ఒకటే ఉంది ఇందులో. అండ్ ఇది మెయిన్ క్లాస్. ఇందులో మెయిన్ క్లాస్లో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది సబార్డినేట్ క్లాస్. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. చలో, ఇన్ పంజాబ్లో ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇది మనకి సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి ఘాట్. అంటే ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చి వీటి వస్తే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. జరిగిపోయింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది, పొందింది అని వస్తుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇట్. అండ్ ట్రౌన్స్డ్ అంటే ఇది V2 ఫామ్. డిఫీటెడ్ అనమాట, ఓడిపోయింది, ఓడించింది అనమాట. ఓడించింది అని మీనింగ్ వస్తుంది. ఇట్ డిఫీటెడ్, అది ఓడించింది అని అంటుంది. ఎవరిని? సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించింది అంటుంది.
అండ్ హూ ఇక్కడ మనకి సబ్జెక్ట్. హూ రెఫర్స్ టు దట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. దాని వర్బ్ వచ్చేసి హ్యాడ్ డిఫీటెడ్, ఇది వర్బ్. ఇలా మనం లింక్ చేయాలి. చూద్దాం ఒకసారి. సో ఇన్ పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ గాట్ ఇట్స్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్, అంటే దాని యొక్క పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటే ఏంటి, ద డిమాండ్, అంటే నాకు రావాల్సిన రైట్ నాకు కావాలి అనేది ఉందో దాని యొక్క రైట్ని, అంటే దాని యొక్క డిమాండ్ని తీసేసుకుంది అంటున్నాడు. అంటే దాని యొక్క షేర్ దాన్ని పొందింది అనమాట. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క షేర్ అది పొందింది అంటున్నాడు. ఇన్ పంజాబ్ ఇట్స్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ ద బీజేపీ. ఎందుకంట యాజ్ ఈస్ షోయింగ్ ద రీజన్, ఇట్ ట్రౌన్స్ అండ్ డిఫీటెడ్ ద సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించిందట. ఎవరతను? సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడించాడు. ఎక్కడ? ఇన్ జలాంధర్ వెస్ట్ లో ఓడించిందట. ఎవరతను? హూ హ్యాడ్ డిఫెక్టెడ్ టు ద బీజేపీ. బీజేపీలోకి వెళ్ళిన అతన్ని ఓడించింది అంట. అండ్ హూ హ్యాడ్ సాట్ ఎ రీఎలెక్షన్ అనమాట. ఎవరైతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి బీజేపీకి వెళ్ళాడో అతన్ని మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించింది అంటున్నాడు. అంటే తన షేర్ తను తీసేసుకుంది అనమాట. పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటే తన యొక్క షేర్ తను గెలుచుకుంది అనమాట. ఎలా? ఎవరైతే ఈ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళారో మళ్ళీ అదే విన్ అయిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ విన్ అయింది అని చెప్తున్నాడు. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇది సింపుల్ సెంటెన్స్ మాత్రమే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఆల్ ద పార్టీస్ సబ్జెక్ట్ అండ్ షుడ్ హీల్ అనేది వర్బ్. షుడ్ హీడ్ ఇది V1 ఫామ్. హీడ్ అంటే ఏంటి? లిజన్. సో ఆల్ ద పార్టీస్ షుడ్ లిజన్ అంట. హీడ్ అంటే వినడం. ఆల్ ద పార్టీస్ షుడ్ హీడ్, అందరు వినాలి, అన్ని పార్టీలు వినాలి. ఏంటంట? ద వాయిస్ ఆఫ్ పీపుల్, ఈ ప్రజలు ఏం చెప్తున్నారో అది క్లియర్గా వినాలి అంటున్నారు. అండ్ షుడ్ సీక్, చూడాలి అన్నాడు. అంటే సర్చ్ ఫర్ ద కాన్సెన్స్, అంటే జనరల్ అగ్రిమెంట్, అంటే అందరూ అగ్రిమెంట్లో ఉండాలి, అన్ని పార్టీలు కూడా ఒక అగ్రిమెంట్లో ఉండాలి అంటున్నాడు. అండ్ రెడ్యూస్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించాలి అంటున్నాడు. అండ్ ఎస్చు అంటే ఏంటి? అవాయిడ్. ఏం అవాయిడ్ చేయాలంట? ఆల్ ద పార్టీ షుడ్ అవాయిడ్ ఆపర్చునిస్టిక్ డిఫెక్షన్స్, అంటే ఈ వెళ్ళడము, ఈ ఏవైతే ఉన్నాయో జంపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగకుండా అన్ని పార్టీలు చూడాలంటున్నాడు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాంటెక్స్ట్. సో టోటల్గా మనకు ఆథర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలియజేశాడు? ఆపర్చునిస్టిక్ డిఫెక్షన్స్ విల్ బి పనిష్డ్ బై ద ఓటర్స్ అన్నాడు. ఒకవేళ అలాంటివి జరిగితే, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంప్ అయితే లాస్ట్ ఫైనల్గా ఏమవుతుంది? ఓడిపోతారు చిత్తుగా. వేరే పార్టీలకు వెళ్ళినా కూడా మీరు గెలవరు అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాడు. So in the next schedule we'll meet. Thank you. See you.